హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు ఇనుకోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్ ఎపిసోడ్ 13. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ స్క్రీన్పై కనిపిస్తున్న ఆరుహి అందమైన వదనాన్ని చేతితో తాగుతూ, నేనిక్కడుండగా నువ్వు జాబ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అతి త్వరలోనే నీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది అని నవ్వుకుని గ్లాస్లో వైన్ ఒక్క శ్వాసలో ఫినిష్ చేసేసి స్క్రీన్ ఆఫ్ చేసి తన ల్యాప్టాప్లో కెమెరా ఆన్ చేసి పక్కన పెట్టుకుని బెడ్పై పడుకున్నాడు. ఆరుహి తన రూమ్లోకి వచ్చి బెడ్పై వాలిపోయింది. రణధీర్ ల్యాప్టాప్ స్క్రీన్ వైపు పక్కకు తిరిగి తల కింద చేయి పెట్టుకుని పడుకుని ఉన్న ఆరుహి రూపాన్ని పెదవులపై దరహాసంతో చూస్తున్నాడు. నిద్రలో కూడా చాలా ముద్దొస్తున్నావు, స్లీపింగ్ బ్యూటీ. మన మధ్య ఈ స్క్రీన్ అడ్డుగా ఉంది. ఈ అడ్డుగోడల్ని బ్రేక్ చేసి నువ్వు నా పక్కన చేరే రోజు కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. డోంట్ మేక్ మీ వెయిట్ మోర్. నీకే కష్టం. ఆమెని తన్మయత్వంతో చూస్తూ మెల్లిగా మూసుకుపోయాయి అతని కళ్ళు. సాక్షి హోటల్కి రీచ్ అయ్యి లాగిన్ అయిపోయి ప్రణయ్కి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన ప్రణయ్, కమ్ టు మై క్యాబిన్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. బాబోయ్, సీరియస్గా ఉన్నట్టున్నారు, ఏమైంది అని అనుకుంటూ వేగంగా అతని క్యాబిన్లోకి వెళ్ళింది సాక్షి. తనని చూడగానే ప్రణయ్ మొహంలో చిరునవ్వు వికసించింది. రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ గుడ్ ఈవినింగ్ సార్ అంది సాక్షి చిరునవ్వు చిందిస్తూ. ప్రణయ్ చైర్లో నుండి లేచి ఆమె దగ్గరకొచ్చి తనని చేతులతో చుట్టేశాడు. నీకోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను, నువ్వేమో ఇప్పుడు వస్తున్నావు. కాస్త త్వరగా రమ్మని చెప్పాను కదా అన్నాడు. సాక్షి నవ్వుతూ అతని జుట్టులో తన చేతిని కదుపుతూ, బాగా నిద్రొచ్చింది, లేవలేకపోయాను. మీతో ఒక విషయం మాట్లాడాలి అంటుండే. అదంతా తర్వాత. ఐ వాంట్ యు బేబీ. ప్రణయ్ ఆవగా ఆమె మొహాన్ని ముద్దులతో ముంచెత్తాడు. సార్, నేను వెళ్ళాలి, ఇప్పుడే కదా వచ్చింది. అదంతా నేను చూసుకుంటాను, కానీ నువ్వు సైలెంట్గా ఉండు. ఆమె మెడవంపులో పెదవులతో తాకుతూ బదులిచ్చాడు. అతని ముద్దుల దాడికి పరవశించిపోతూ, సార్, ఎవరైనా వస్తారు అంటున్న సాక్షి పెదవులను తన పెదవులతో బంధించి సైలెంట్ చేసిన ప్రణయ్ తనతో పాటు వెనక్కి కదిలి డోర్ బోల్ట్ పెట్టేశాడు. లాక్ చేశాను, బీ ఫ్రీ. ఐ వాంట్ యూ వెరీ బ్యాడ్లీ అని అంటూ ఆమె చెవితమ్మని ముని పంటితో గట్టిగా లాగాడు. సాక్షి తనువంతా జివ్వమంది. కళ్ళు అప్రయత్నంగా మూసుకుపోయాయి. మోహావేశంతో మళ్ళీ ఆమె పెదవులను అందుకుని గాఢంగా కిస్ చేస్తూ ఆమె షర్ట్ బటన్స్ తీసి షర్ట్ విప్పి పక్కన పడేసి మెడవంపులో ఎదలోయలో పెదవుల దాడి చేస్తుంటే తమకంతో అతని చుట్టూ చేతులు వేసి తడిమేస్తూ ఉంది సాక్షి. ఆమెను ఎత్తుకుని సోఫా మీద పడేశాడు. ఎగ శ్వాస తీసుకుంటూ మైకం నిండిన కళ్ళతో ప్రేమగా చూస్తుంది సాక్షి. షర్ట్ తీసేసి ఆమె మీదకు చేరి తనువంతా ముద్దుల దాడి చేస్తూ ఆమెను మెల్లిగా తన వశం చేసుకుని తనలో ఐక్యమయ్యాడు. సాక్షి, ఐఎమ్ రియల్లీ క్రేజీ అబౌట్ యూ. ఐ వాంట్ యూ డైలీ. ఆమె మొహంపై చేతితో తడుముతూ అన్నాడు ప్రణయ్. సాక్షి నవ్వుతూ అతని కళ్ళలోకి చూసి, లెట్స్ గెట్ మ్యారీడ్, అప్పుడు డైలీ నీతోనే ఉంటాను అంది. ఏంటి, అప్పుడే మ్యారేజా? లవ్ లైఫ్ని ఫుల్గా ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు. 1 year తర్వాత చేసుకుందాం. అప్పటి వరకు ఇంట్లో లైన్ క్లియర్ చేస్తాను మన మ్యారేజ్కి. అయితే అప్పటి వరకు మనం కాస్త దూరంగా ఉంటే మంచిది. పెళ్ళికి ముందే ఇలా ఇంటిమేట్ అవ్వడం కరెక్ట్ కాదు కదా. ఎందుకు కాదు? ఇంకా ఓల్డ్ స్కూల్ గర్ల్లా థింక్ చేయకు. ఈ జనరేషన్లో ఇదంతా కామన్. వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ బెటర్. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. జస్ట్ ఎంజాయ్ ఇట్ అండ్ ఫీల్ ఇట్ అని మత్తుగా చెప్తూనే అతని పెదవులు ఆమె మెడవంపులు తాకుతున్నాయి. చేతులు ఆమె దేహాన్ని తడిమిస్తున్నాయి. అతని మాటల చేష్టల మాయలో పడిపోతూ చిన్నగా తలాడించింది సాక్షి. గుడ్ గర్ల్. ఆమె పెదాలపై చిరు ముద్దిచ్చి గట్టిగా హగ్ చేసుకుని రిలాక్స్ అవుతున్నాడు ప్రణయ్. సార్, ఆరుహి జాబ్ కోసం ఏమైనా ట్రై చేశారా అని అడిగింది అతని వైపు తిరిగి. ప్రణయ్ చిన్నగా నిట్టూర్చి, సాక్షి, రణధీర్ సార్ ఒక మ్యాడ్ పర్సన్. నేను ఆరుహి జాబ్ కోసం ట్రై చేశాను తెలిస్తే నా జాబ్ కూడా తీసేస్తాడు. తనకి నేను హెల్ప్ చేయలేను. అండ్ ఈ విషయం ఆరుహికి చెప్పకు అని లేచి తన షర్ట్ వేసుకుంటున్నాడు. సాక్షి డిసప్పాయింట్ అవుతూ, ఎందుకు చెప్పొద్దు అంది. చెప్తే ఆరుహి ఊరికే ఉంటుందా? రణధీర్ సార్ దగ్గరికి వెళ్తుంది. ఇలా ఎందుకు చేశావని. ఆ విషయం చెప్పింది నేనే కాబట్టి నా పని అయిపోతుంది
రణధీర్ సార్ చేతుల్లో. సార్ పైకి కనిపించేది సాఫ్ట్ కాదు, ఆందోళనగా అన్నాడు ప్రణయ్. తెలుసు, చూపుతోనే భయపట్టిస్తాడు. హీరోలా కనిపించే విలన్. అతని నుండి ఆరోహికి ఎప్పుడు విముక్తి దొరుకుతుందో ఏంటో. నేనేదైనా జాబ్ వెతుకుతాను అని లేచి డ్రెస్ వేసుకుని ప్రణయ్తో పాటు కిందకి నడిచి తన వర్క్లో పడిపోయింది సాక్షి. మరుసటి రోజు ఆరోహి, సాక్షి కాలేజ్కి చేరుకున్నారు. ఆరోహి, నేను ప్రణయ్ సార్తో మాట్లాడాను. ప్రజెంట్ తనకు తెలిసి ఎక్కడ వెకేషన్స్ లేవు అని చెప్పారు. సాక్షి మాటలు విని ఆరోహి మొహం చిన్నబోయింది. అంతా నా బ్యాడ్ టైం. ఆ రణధీర్తోనే బ్యాడ్ లక్ నా లైఫ్లోకి ఎంటర్ అయింది అని లోపల మండిపోతూ వెళ్తున్న ఆరోహి నోటీస్ బోర్డ్ని క్రాస్ చేస్తూ దానిపై ఏదో జాబ్ నోటిఫికేషన్ ఉండడం గమనించి, సాక్షి వెయిట్, రివ్వున వెనక్కి అడుగు వేసి జాబ్ నోటిఫికేషన్ చదవసాగింది. రెడ్ ఫాక్స్ హోటల్, పార్ట్ టైం ఫీమేల్ రిసెప్షనిస్ట్ రిక్వైర్డ్ ఫర్ నైట్ డ్యూటీ. ఇంటర్వ్యూస్ ఆర్ టుమారో. ఆ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించిన ఇతర వివరాలు కూడా ఉన్నాయి. అది చూడగానే ఆరోహి మొహం వెలిగిపోయింది. సాక్షి, రెడ్ ఫాక్స్ హోటల్లో వేకెన్సీ ఉంది, నేను ట్రై చేస్తాను. నా అదృష్టం బాగుంటే జాబ్ వస్తుంది అంది. సాక్షి నవ్వుతూ, నీకు ఈ జాబ్ పక్కా వస్తుంది అంది. అదెలా? అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు? సాక్షి చుట్టూ చూసింది. కారిడార్ మొత్తం ఖాళీగా ఉంది. వెంటనే నోటీస్ బోర్డు నుండి నోటిఫికేషన్ పీకేసి తన చేతిలో నలిపేసింది. ఏయ్ సాక్షి, ఏం చేస్తున్నావు? అయోమయంగా అడిగింది ఆరోహి. ఈ జాబ్ నోటిఫికేషన్ ఇక ఎవరూ చూడరు, ఎవరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వరు, నువ్వు మాత్రమే అటెండ్ అవుతావు. జాబ్ పక్క నీకి అని కన్నుగీటి పగలబడి నవ్వింది సాక్షి. ఒక క్షణం బిత్తరపోయిన ఆరోహి మరుక్షణం నవ్వేసింది. పిచ్చి సాక్షి, మన కాలేజ్ వాళ్ళు అటెండ్ అవ్వకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉంటారుగా. ఏదైనా సరే నా ప్రయత్నం నేను చేయాలి అంది సాలోచనగా తలాడించి. తనతో పాటు లోపలికి నడిచింది సాక్షి. కాలేజ్ నుండి వచ్చాక నైట్ సాక్షితో పాటు కూర్చొని ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతుంది ఆరోహి. ఆఫీస్ నుండి అప్పుడు ఇంటికి వచ్చేసిన రణధీర్ ల్యాప్టాప్ ఆన్ చేసి తన్ని చూస్తున్నాడు. సాక్షి, ఇంటర్వ్యూకి నేను ఏ డ్రెస్ వేసుకోవాలి? తన వార్డ్రోబ్లో వెతుకుతూ హాల్లో ఉన్న సాక్షిని అడిగింది. ఏదైనా ఫార్మల్ డ్రెస్ వేసుకో. ఆరోహి అన్ని డ్రెస్సులు చూస్తూ ఫైనల్గా ఒక డ్రెస్ సెలెక్ట్ చేసుకుంది. మోకాల కిందకి ఉండే ఫార్మల్ బ్లాక్ స్కర్ట్ అండ్ మెరూన్ షర్ట్ అది. ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది తన పైన పెట్టి చూసుకుంటూ అనుకుంది ఆరోహి. తన వైపే చూస్తూ ఉన్న రణధీర్ చిన్నగా నవ్వి, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపిస్తావు. ఈ జాబ్ వస్తుందో లేదోనని టెన్షన్ పడకు. ఆ జాబ్ నీకోసం అడిగారు. రెడ్ ఫాక్స్ హోటల్ నాదని నీకు తెలీదు. ఇక టుమారో నుండి నువ్వు ప్రతిరోజు నాకు దగ్గరగా ఉంటావు. అండ్ నువ్వు వెళ్ళాలనుకున్నా నా నుండి దూరంగా వెళ్ళలే. నవ్వుకుంటూ బెడ్పై వాలిపోయిన రణధీర్ ఆమె రూపాన్ని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు. మార్నింగ్ 7:30. రియాన్ ఫ్రెష్ అప్ అయి హాల్లోకి వచ్చాడు. రణధీర్ కనిపించలేదు. అన్నయ్య ఇంకా నిద్రలేవలేదా అనుకుంటూ అతని రూమ్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేసి చూశాడు. రణధీర్ గాఢ నిద్రలో ఉన్నాడు. రోజు 6 లోపే నిద్ర లేచే రణధీర్ ఈరోజు 7:30 అయినా లేవకపోయేసరికి ఆశ్చర్యపోయాడు రియాన్. అన్నయ్య ఇంకా నిద్రపోతున్నాడా? అన్నయ్య ఇంత పీస్ఫుల్గా నిద్రపోవడం చూసి ఎన్నాళ్ళైందో అనుకుంటూ డోర్ దగ్గరగా వేసి వెళ్ళబోతూ రణధీర్ పక్కన ల్యాప్టాప్ చూసి ఆగిపోయాడు. వర్క్ చేస్తూ అలాగే పడుకుంటున్నాడు అని అనుకుంటూ లోపలికి వచ్చి ల్యాప్టాప్ స్క్రీన్ వైపు చూసిన రియాన్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. స్క్రీన్ పైన నిద్రపోతున్న ఆరోహి అందమైన సైడ్ ఫేస్ కనిపించింది. వర్క్ చేస్తూ కాదు, ఈ అమ్మాయిని చూస్తూ పడుకున్నావా? నవ్వుతూ రణధీర్ వైపు చూసి మళ్ళీ స్క్రీన్ వైపు చూశాడు. సో అన్నయ్య ఇంత పీస్ఫుల్గా పడుకోవడానికి కారణం ఈ అమ్మాయి అన్నమాట. ఈ అమ్మాయే ఆరోహినా? షీఈ్ లుకింగ్ ప్రిటీ. చిన్నగా నవ్వుకున్న రియాన్ అన్నయ్యకి బ్లాంకెట్ కప్పి రిలీఫ్గా బ్రీత్ తీసుకుంటూ వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత రణధీర్ మేల్కొన్నాడు. తన పైనున్న బ్లాంకెట్ని చూశాడు కానీ పెద్దగా పట్టించుకోలేదు. అతని చూపు స్క్రీన్ వైపు మళ్ళింది. ఆరోహి ప్రశాంతంగా నిద్రపోతుంది. తనని చూడగానే రణధీర్ మొహంలో చిరునవ్వు విరిసింది. గుడ్ మార్నింగ్ డియర్. ఆమె మొహాన్ని చేతితో తాకి కెమెరా ఆఫ్ చేశాడు. ఫ్రెష్ అయిన తర్వాత తన మొబైల్ తీసుకుని కిందకు వెళ్ళాడు. రియాన్ అప్పటికి ఆఫీస్కి రెడీ అయిపోయి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ తాగుతున్నాడు. రణధీర్ వైపు చూసి గుడ్ మార్నింగ్ అన్నయ్య అన్నాడు చిరునవ్వుతూ. గుడ్ మార్నింగ్ రా.
తన పక్కన కూర్చున్నాడు రణధీర్. సర్వెంట్ ఇచ్చిన కాఫీ తాగేసి రియాన్తో పాటు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. ల్యాప్టాప్ స్క్రీన్ పైనున్న ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది అని రియాన్ సడన్గా అనేసరికి రణధీర్ తినడం ఆపేసి రియాన్ వైపు కూల్గా చూస్తూ, నువ్వు నా రూమ్కి వచ్చావా అన్నాడు. రియాన్ నవ్వి, నా అన్నయ్య రూమ్ కాబట్టి నేను ఎప్పుడైనా వస్తాను అన్నాడు. కట్ దిస్ నాన్ సెన్స్. నువ్వు చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పు. ఈరోజు నువ్వు పీస్ఫుల్గా నిద్రపోవడం చూసి చాలా హ్యాపీగా అనిపించింది. రియాన్ మాటలకు రణధీర్ పెదవులపై చిరునవ్వు విరిసింది. ఆ స్క్రీన్ మీద ఉన్న అమ్మాయి వల్లే ఇదంతా అని నాకు తెలుసు. కానీ అన్నయ్య, తనని స్పై కెమెరాలో ఎందుకు చూస్తున్నావు? ఆ అమ్మాయిల రూమ్లో స్పై కెమెరా యూజ్ చేయడం కరెక్ట్ కాదని నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నీకు తెలుసు. అయినా ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎందుకు చేస్తున్నానో నాకు తెలుసు. కానీ నెక్స్ట్ టైం నా రూమ్లోకి డోర్ నాక్ చేయకుండా వచ్చావో ఇంట్లో నుండి గెంటేస్తాను. బీ కేర్ఫుల్. రణధీర్ అంటుంటే నవ్వేసిన రియాన్, అస్సలు రాను. ఈరోజు అర్థమైంది కదా నీ రూమ్ సీక్రెట్, నాటిగా అన్నాడు. ఇక చాలా ఆపు. ఈరోజు నా కోసం ఒక పని చేయాలి. రణధీర్ అనేసరికి ఏంటనే అది అని అడిగాడు రియాన్. రణధీర్ అతనికి ఏం చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయగా రియాన్ ఆశ్చర్యంతో కళ్ళు విప్పాచి చూశాడు. అర్థమైందా? రణధీర్ అడిగేసరికి బాగా అర్థమైంది అని నవ్వుతూ అంటూ రణధీర్ మొహంలోకి ఆశ్చర్యంతో విచ్చుకున్న కళ్ళతో చూస్తుంటే, చూసింది చాలు, బ్రేక్ఫాస్ట్ అన్నాడు రణధీర్. రియాన్ తనలో తాను నవ్వుకుంటూ చూపు మరల్చుకుని తింటున్నాడు. ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ ముగించి ఆఫీస్కి బయలుదేరారు. సమయం 10 గంటలు. రెడ్ ఫాక్స్ హోటల్లో రిసెప్షనిస్ట్ జాబ్ ఇంటర్వ్యూలు స్టార్ట్ అయ్యాయి. ఆరుహి హోటల్కి చేరుకొని రిసెప్షనిస్ట్ జాబ్ ఇంటర్వ్యూ కోసం వచ్చాను అని చెప్పి తన రెజ్యూమేని రిసెప్షన్లో ఉన్న ఒక వ్యక్తికి అందజేసింది. మీరు కూర్చోండి, నేను ఇన్ఫామ్ చేస్తాను. ఆ అబ్బాయి ఆరుహి రెజ్యూమేని లోపల ఉన్న క్యాబిన్కి ఇచ్చాడు. ఇంటర్వ్యూకి ఇంకా 4 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరి వైపు ఒకసారి చూసింది ఆరుహి. తనకంటే మోడర్న్గా స్టైలిష్గా రెడీ అయి ఉన్నారు. ఉఫ్ అనుకుని ఎదురుగా ఉన్న వినాయకుడి విగ్రహం వైపు చూసి, దేవుడా ప్లీజ్ ఎలాగైనా నాకు జాబ్ వచ్చేలా చెయ్యి, నాకు ఈ జాబ్ నిజంగా అవసరం అని మనసులో వేడుకుంది ఆరుహి. క్యాండిడేట్స్ ఒకరి తర్వాత ఒకరు లోపలికి వెళ్తున్నారు. ఇద్దరు అయిపోయాక మిస్ ఆరుహి అని పిలిచేసరికి ఆరుహి ఫాస్ట్గా లేచి నిలబడింది. యుగో లెఫ్ట్ సైడ్ సెకండ్ క్యాబిన్ అని ఆ అబ్బాయి చెప్పడంతో ఆరుహి తల ఊపి ఫాస్ట్గా వెళ్ళి క్యాబిన్ డోర్ నాక్ చేసింది. కమిన్. లోపల నుండి గంభీరమైన స్వరం వినిపించింది. ఆరుహి టెన్షన్ని కంట్రోల్ చేసుకుంటూ డీప్ బ్రీత్ తీసుకుని డోర్ తీసుకుని క్యాబిన్ లోపలికి ఎంటర్ అయింది. ఎదురుగా ఒక యంగ్ అండ్ హ్యాండ్సమ్ పర్సన్ చైర్లో కూర్చున్నాడు. అతను మరెవరో కాదు, రియాన్ చక్రవర్తి. గుడ్ మార్నింగ్ సార్. ఆరుహి వాయిస్ విని ఫైల్లో నుండి తల పైకెత్తి చూసిన రియాన్ ఎదురుగా కనిపిస్తున్న ఆరుహి రూపాన్ని చూస్తూ షాక్తో కళ్ళు పెద్దవి చేశాడు. రియాన్ ఆరుహిని చూసి షాక్ అవ్వడానికి గల కారణం ఏంటి? రణధీర్ రియాన్కి అప్పగించిన పని ఏంటి? ఈ హోటల్ రణధీర్ చక్రవర్తిదే అని తెలిసి ఆరుహి ఎలా రియాక్ట్ అవుతుంది? ఆరుహి జాబ్ చేస్తుందా లేదా? రణధీర్ ఆమెను దక్కించుకోవడానికి రణధీర్ ఇలాంటి ప్రయత్నాలు చేయబోతున్నాడు. ఆరుహి అతని ఎలా ఫేస్ చేయనుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ విభిన్నమైన కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.